మనోహరి అసలు కుట్రను తెలుసుకున్న బాగి అమ్ముకి ప్రాణాపాయ స్థితి కలిగించబోయి తనే మేడ మీద నుంచి పడింది అని తెలుసుకున్న బాగి అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మనోహరి అమ్ముని తోసేయబోయి కింద పడిపోతుంది. అమర్ తనని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ మనోహరి చేయి జారి కింద పడిపోతుంది. మనోహరి కింద పడిపోతుంటే బుజ్జమ్మ మరియు రాజుగారు అక్కడే నిలబడి ఉంటారు. మనోహరి కింద పడటం చూసి అలాగే షాక్లో ఉండిపోతారు. ఇంతలో అమర్ కిందకి వస్తాడు. మనోహరి పడిపోవడం చూసి షాక్ అయ్యి మనోహరి మనోహరి అంటూ మనోహరిని లేపడానికి చాలా ట్రై చేస్తాడు, కానీ మనోహరి లేవదు. అమర్ మనోహరిని అంబులెన్స్లో ఎక్కించి పంపిస్తాడు. తన కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అప్పుడు డాక్టర్స్ మనోహరిని చెక్ చేసి పూర్తి వివరాలు తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తాము అంటారు. అప్పుడు అమర్ అలాగే డాక్టర్ అంటూ మనోహరికి బిల్ పే చేయటానికి వెళ్తాడు. బుజ్జమ్మ ఇంటికి వెళ్ళి బాగీతో అమ్మ నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అంటే అప్పుడు బాగి ఏంటమ్మా ఆ విషయం అని అడుగుతుంది. అప్పుడు బుజ్జమ్మ అక్క వాళ్ళ ఇంట్లో ఉండే మనోహరి ఆంటీ మేడ మీద నుంచి కింద పడిపోయింది. తనకు చాలా గాయాలయ్యాయి. తనను అక్క వాళ్ళ డాడీ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అని చెప్తుంది. అది విని బాగి షాక్ అయ్యి బాబాయ్ గారు ఏంటి తను చెప్పేది? బుజ్జమ్మ చెప్పేది నిజమేనా? అసలు ఏం జరిగింది? తను ఏం మాట్లాడుతుంది అంటూ రాజుగారిని అడుగుతుంది. అప్పుడు రాజుగారు అమ్ము పాప బట్టలు ఆరేయడానికి పైకి వెళ్తే ఈమె కూడా అమ్ము వెనకాలే పైకి వెళ్ళి డ్రెస్ కింద పడితే అమ్ము తీసుకోవడానికి కొంచెం వంగి ఉంటే అమ్ము అందుకుంటూ ఉంటే తను జారి కింద పడిపోయిందంటమ్మా. ఇంకా నాకు అంత క్లియర్గా ఏమీ తెలీదు అని అంటే అక్కడే ఉన్న కరుణ అబ్బా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పిండ్రు కాక, సూపర్. ఆ మనోహరి ఎంతమందిని ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు దేవుడు కరెక్ట్గా చూసిండు, మంచిదయ్యింది అంటుంది. అప్పుడు బాగి ఏంటే అలా అంటావు, ఆగు అంటూ బాబాయ్ గారు ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అని అడిగితే అప్పుడు తను పడిన వెంటనే స్పృహ కోల్పోయి జీవోత్సవంలా పడిందమ్మా. అసలు ఏం జరుగుతుందో తెలీదు, పరిస్థితి మాత్రం కొంచెం విషమంగానే ఉంది అని అంటాడు. ఇంతలో బాగి అయ్యో అలాగా అంటుంటే అప్పుడు కరుణ ఏ పోరి మస్తు జాలి చూపిస్తున్నావులే, అసలు మనోహరి ఎలాంటిదో నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిందో గప్పుడే మర్చిపోయినవా అంటూ అవును అమ్ము పైన ఉంది అంటే కొంపదీసిగా మనోహరి అమ్ముకి ప్రమాదం కలిగించబోయి తను ప్రమాదంలో పడిపోయిందా? అంటే ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు అంటారు కదా, అలా అన్నమాట. అది అప్పుడు మనం కలవటానికి పోయినప్పుడు ఒక 2 రోజులు వెయిట్ చేసి చూద్దాం, ఏమీ కాకపోతే అప్పుడు బాగి వాళ్ళని ఇంటికి పిలుద్దాం అంది. అంటే అదే ప్లాన్ చేసి అమ్ముకి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి అది నువ్వు బుజ్జమ్మ ఆ ఇంటికి వెళ్ళటం వల్లే ఈ ప్రాబ్లం జరిగింది అని నమ్మేలా చేసి నిన్ను ఆ ఇంటికి శాశ్వతంగా దూరం చేద్దామని ప్లాన్ చేద్దాం అనుకుంది, కానీ తనే ఇరుక్కుపోయింది. ఎవరికి ఎలా జరగాలో పైనున్న దేవుడికి తెలియదా? ఇప్పటికైనా దాని కుట్రను తెలుసుకోవే అని అంటే అప్పుడు బాగి నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుందే, ఆ మనోహరి మరీ చిన్నపిల్ల అని చూడకుండా ఇంత నీచంగా దిగజారిపోతుందా చి అని అంటూ ఆయనకు నన్ను నా పాపను 5 సంవత్సరాలు దూరం చేసింది. ఆయన మా కోసం కుమిలిపోయి తన కూతుర్ని తనకు పిల్లలకు దూరం చేసినందుకు ఆయనకు నా మీదున్న ప్రేమ కాస్త ద్వేషంగా మారిపోయేలా చేసింది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కరుణ
ఇదంతా కాదే, అసలు ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లోకి ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నావు అని అంటే అప్పుడు బాగి ఎవరైతే నన్ను ఆ ఇంటికి దూరం చేశారో దాన్ని అడ్డు పెట్టుకొని ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను అని అంటుంది. అప్పుడు కరుణ ఎలాగే అంటే అప్పుడు బాగి చూస్తూ ఉండు నీకే అర్థమవుతుంది అని అంటే అప్పుడు కరుణ గది గట్టుండాలి, నువ్వు గిదే ఊపు మీదుండు అని అంటుంది. ఇంకోవైపు డాక్టర్స్ మనోహర్ని చెక్ చేసి పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఇక 24 అవర్స్ గడిస్తే కానీ చెప్పలేము అని చెప్తారు. అప్పుడు అమర్ డాక్టర్స్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, తనని ఎలాగైనా బ్రతికించండి అని అంటాడు. అప్పుడు డాక్టర్సు మా ప్రయత్నం మేము చేస్తాము అంటూ వెళ్ళిపోతారు. అప్పుడు చంబా అయ్యో నేను ఈ మనోహరికి అప్పుడే చెప్పాను, నా మాట వింటే కదా ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో, అయినా తన పాపాలు అన్నా ఇన్నా ఎన్ని పాపాలు చేసింది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అమర్ యాదమ్మ నువ్వు మనోహరిని చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు చంబా అలాగే సార్ అని అంటూ తన మనసులో చూసావా మనోహరి, అమర్ని సొంతం చేసుకోవాలి, అమర్ని సొంతం చేసుకోవాలి అన్నావు, అతను నీ పరిస్థితిలో ఆ బాగి ఉన్నప్పుడు నిలుచున్న చోటే ఉండి పక్కకు కదలలేదు, నువ్వు మాత్రం ఈ పరిస్థితుల్లో ఉంటే వదిలేసి వెళ్ళిపోతున్నాడు, ఇది నీకు అర్థం కాక పంతం పట్టి ఇక్కడి దాకా తెచ్చుకున్నావు, ఇదంతా నీ కర్మ అని అంటుంది. అసలు ఏం జరగబోతుంది మరి రేపు అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి, అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.